వినుత కోట కేస్ అనేది ఎలా ఉండబోతుంది? అండ్ ఎమ్మెల్యే ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉందా సార్ అందులో? వినుత కోట కేసు ఆల్మోస్ట్ వాళ్ళే హత్య చేశారని కన్ఫర్మ్ చేశారు. హ్మ్. సో, కానీ ఇష్యూ ఏంటంటే అందులో ఆ హత్యకు దారి తీసిన పరిణామాలేంటి అనేదే ప్రధానమైన అంశం. ఇప్పుడు చర్చకు వస్తున్నది అదే. హత్యకు దారి తీసిన పరిణామాలేంటి? వినుత కోట అనే ఒక మహిళ, మీరు ఆలోచించండి, 7 లక్షల రూపాయలు చంద్రబాబు అనే అతను అంటే వాళ్ళ హస్బెండ్కి జీతం, ఆమెకు 5 లక్షల రూపాయలు జీతం, ఈ 12 లక్షలు ఇద్దరు కలిసి సంపాదించేవారు 7-8 ఏళ్ల క్రితం. అప్పట్లోనే 12 లక్షలు సంపాదించేవాళ్ళు. అలాంటి ఒక బాగా చదువుకున్న ఒక జంట పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు మెచ్చి నచ్చి మళ్ళీ విదేశాల నుంచి శ్రీకాళహస్తి వచ్చి అక్కడ పోటీ చేయాలని సంకల్పించి డబ్బులు ఖర్చు పెట్టుకొని 2019లో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసింది ఆ అమ్మాయి వినుత కోట. ఆ తర్వాత ఓడిపోయింది. కానీ ఓడిపోయినంత మాత్రాన విడిచేయలేదు, పోరాడుతూనే ఉంది. గత 5 ఏళ్లుగా తీవ్రమైన పోరాటం చేసింది. 2019 నుంచి 24 వరకు వైసీపీ మీద ఒక అలుపెరగిన పోరాటం చేసింది. అలాంటి వ్యక్తులు ఎంతో ఆశయాలకు నచ్చి మెచ్చి తమ ఉద్యోగాలు తమ భవిష్యత్తును పణంగా పెట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక వ్యక్తిని హత్య చేశారు అంటే దాంట్లో వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేసి హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా ఆలోచించారు. హత్య చేయటం మహాపాతకం, తప్పు, ఖచ్చితంగా వాళ్ళ శిక్ష అనుభవించాల్సిందే, దాంట్లో ఎటువంటి డౌటు లేదు. కానీ దానికి దారితీసిన పరిణామాలు ఏంటనేది చూడాలి కదమ్మా. ఇప్పుడు అది చర్చ నడుస్తోంది. ఎస్, ఎందుకు దారితీసాయి? ఈ యొక్క ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నాడో, సుధీర్ రెడ్డికి వినుత కోటకి పడటం లేదు అనేది చాలా మంది కాన్ఫ్లిక్ట్ ఉంది వాళ్ళకి. అసలు 2024లో సీటు కోసం పోటీ పడింది ఆ అమ్మాయి. తమిళ మీడియా కథనం ప్రకారం, తమిళనాడు పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేసింది. తమిళ మీడియా కథనం ప్రకారం 2024లో ఆ అమ్మాయికి సీట్ ఇవ్వాల్సింది. కానీ ఆ అమ్మాయికి సంబంధించిన అసభ్యకరమైన వీడియోలు బయటకు వచ్చినాయి కాబట్టి ఆ అమ్మాయికి ఇవ్వటానికి జనసేన పార్టీ ముందుకు రాలేదు, అందువల్ల అతనికి సీట్ వచ్చింది అని తమిళ మీడియా రాసింది. సో దాని వెనుక బొజ్జల సుధీర్ రెడ్డి కుట్ర ఉందేమో ఆ రోజు ఫోటో లీక్ అవ్వటం పట్ల కూడా అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఆ తర్వాత నుంచి ఇవాళ వరకు వాళ్ళ నమ్మిన బంటు లాంటి రాయుడిని బొజ్జల సుధీర్ రెడ్డి మనుషులు వాడికి ఆశ చూపి ప్రోద్బలం చేసి వాడిని మాయ చేసి వాడిని వాళ్ళ వల్ల వేసుకొని వాడితోటి ఈ రకంగా ఆ అమ్మాయి పర్సనల్ వీడియోలు తీసేలాగా ప్రోత్సహించారు. రహస్య కెమెరాలతో ఆ అమ్మాయి వీడియోలు చిత్రీకరించి అవి వాళ్ళకి పంపించాడు. ఆ అమ్మాయి మనకి ఎప్పుడు మన వైపు ఎదురు తిరగకుండా గ్రిప్లో ఉంచుకోవాలంటే ఇలాంటివేవో ఉండాలని వాళ్ళు ఆశించారు, అందుకే ఈ రకమైన పని చేశారని వినుత కోట వర్గం నుంచి వాదన వస్తుంది. సో ఒక తప్పు జరిగింది. తప్పు జరిగినప్పుడు రెండు వైపులా మనం వాదనలు వినాలి కదా. ఆ తప్పు చేసిన వాళ్ళు, తప్పుకి పురిగొల్పిన వాళ్ళు కూడా నిందితులే కదా. ఆ పురిగొల్పింది ఎవరు? అంతలాగా వాడిని వేధించి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు చెప్తున్న కథనం ఏంటంటే ఆ అబ్బాయిని మేము కొట్టాము, వాస్తవం ఏది, వీడియోలు అబ్బాయి దగ్గర ఉన్నాయి, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, 30 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. సో కాబట్టి ఆ అబ్బాయిని మేము ఆ వీడియోలు మళ్ళీ మాకు రావటం కోసం ఆ అబ్బాయిని కాస్త కొట్టినమాట వాస్తవం. అయితే మేము కొట్టి వదిలేసిన తర్వాత ఆ అబ్బాయి ఊరేసుకొని చనిపోయాడు అనేది ఒక వాదన. సో అటువంటిప్పుడు వాళ్ళ సైడ్ నుంచి ఆఫ్కోర్స్ చంపేస్తే వాళ్ళు చంపేసామని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ వాడిని అంతలా కొట్టారంటే ఎక్కడో ఏదో ఒక పెద్దదే ఉంది, బయట సమాజం చూడకూడనిది, బయట సమాజానికి తెలియకూడనిది ఏదో ఉంది. అది శారీరక గోప్యతకు సంబంధించింది కూడా అయి ఉండొచ్చు. అదే కదా, ఆ అమ్మాయి వీడియోలు చిత్రీకరించారంటే నలుగురిలోకి వెళ్తే పరువు పోతుందన్న ఒక భయం. ఒక ఆడపిల్లకి ప్రాణం మానం చాలా ముఖ్యం కదమ్మా. మానం పోతే ప్రాణం పోయినట్టుగా భావించే భారతదేశం ఇది. అలాంటి పుణ్యభూమిలో ఒక మహిళ తన మానాన్ని బజారున పెడతాడు అని అంటే, ఆ మానాన్ని అడ్డుపెట్టి బ్లాక్మెయిల్ చేస్తే సహించలేక భరించలేక చిత్రహింసలు పెట్టేసరికి వాడు చనిపోయాడు అనేది సహజం, మనకు అర్థమవుతున్న పరిణామం. సో మరి వాడు వీడియోలు ఎందుకు తీశాడు, ఎందుకు బ్లాక్మెయిల్ చేశాడు, వాడు వెనక ఎవరున్నారు? పోలీసులు దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాల్సిందే. బొజ్జల సుధీర్ రెడ్డి, పేట చంద్ర అనేవాళ్ళు, పేట చంద్ర ఈ అమ్మాయికి జనసేన పార్టీలో కూడా చాలా మంది ఈ అమ్మాయి అంటే పడదు.
ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, పోరాటాలు చేస్తుంది. కాబట్టి బహుశా అది అందరికి నచ్చకపోవచ్చు. అగ్రెసివ్గా ఉండే వాళ్ళు నచ్చరు కదమ్మా. అవును. అందరిని కలుపుకుపోతే నచ్చుతారు, కలుపుకుపోదు. ఈ అమ్మాయి అగ్రెసివ్గా ఉంటుంది, మూర్ఖత్వం ఎక్కువ. సో అలాంటి కొన్ని లక్షణాల కారణంగా ఇన్ హౌస్ అంటే జనసేన పార్టీలో కూడా ఈ అమ్మాయికి శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులు బొజ్జల సుధీర్ రెడ్డితో చేతులు కలిపి చేశారు అనేది వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణని నిజంగా మనం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సచ్యులుడే అని అనుకోవచ్చు. అనుకుందాం, మన రామాయణంలో సీత మహాసాధ్వి, సచ్యులతకు మారుపేరు తల్లి. రాముడికి తెలియదా? కానీ అగ్ని ప్రవేశం ఎందుకు చేశాడమ్మా? ప్రపంచం కోసం చేశాడు, సచ్యలత నిరూపించడం కోసం చేశాడు అగ్ని పరీక్ష. సో ఇవాళ నేనంటాను, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఒక కూటమిగా ఉన్నాయి కదా. సో ఇవాళ ఒక ఆరోపణలు వచ్చినాయి కదా బొజ్జల సుధీర్ రెడ్డి మీద. ఆయనే దీనికి ప్రోద్బలం వెనకుండి చేయించాడు, ఈ రకమైన హత్యకు దారి తీసేదాకా ప్రెషర్ చేశాడు, వాళ్ళని మానసిక వేదనకు గురి చేశాడు అని అంటున్నారు కదా. దాని మీద ఎంక్వైరీ చేయించండి, పోలీసులను కూడా స్వేచ్ఛగా ఎంక్వైరీ చేయించండి. మీరు కూడా పార్టీలో అంతర్గత ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి. నిజంగా సచ్యులుడైతే సీతమ్మ పునీతమ్మ ఎలా అయితే బయటకు వచ్చిందో అలా వస్తాడు. సచ్యులత లేకుంటే ఖచ్చితంగా అతను కూడా నిందితుడిగా తేల్తాడు. సో న్యాయం అనేది అన్ని వైపులా జరగాలి. ఇది అక్కడ డిమాండ్ వస్తూ ఉంది. జన సైనికుల నుంచి ప్రధానంగా వస్తున్న డిమాండ్ ఇది. సో ఈ డిమాండ్కి మరి తెలుగుదేశం పార్టీ ఒప్పుకుంటుందా, కూటమి ధర్మాన్ని తెలుగుదేశం పాటిస్తుందా లేదా అనేది వాళ్ళకి వదిలేయాలి. ఒక చిన్న ఆరోపణ వస్తేనే జనసేన పార్టీ తీసేస్తోంది, సస్పెండ్ల మీద సస్పెండ్లు చేస్తోంది. కూటమి ధర్మానికి విఘాతం కలిగించావు నువ్వు అని టీవీ రామారావుని సస్పెండ్ చేసింది. సో జన సైనికులు భగ్గుమన్నారు. మనకేనా రూల్స్, మనకేనా నిజాయితీగా మనమే ఉండాలా? వాళ్ళు ఉండరా? వాళ్ళ వైపు నుంచి అన్ని తప్పులున్నా కానీ వాళ్ళు ఎప్పుడైనా సస్పెండ్లు చేశారా? మనం మాత్రం ఇలా సస్పెండ్ చేసుకుంటూ పోతే పార్టీ భవిష్యత్తు ఏంటని జన సైనికులు ఆవేదన చెందుతున్నారు. సో అంత సచ్యలతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. తప్పుని క్షమించాడు ఆయన. నిక్కచ్చిగా నిజాయితీ రాజకీయాలు ఈ భారతదేశంలో ఎవడైనా చేస్తున్నాడంటే అది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అది కుండ బద్దలు కొట్టి చెప్పొచ్చు మనం. అవినీతికి తావులేదు, ఎలాంటి బంధుప్రీతికి తావులేదు, ఏమి లేవు. అల్టిమేట్గా ప్రజల కోసం బతికే మనిషి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి నాయకుడు పార్టీలో కూడా ఎవరైనా అలా చేస్తే చూసి ఊరుకూడదు, ఖచ్చితంగా చేస్తాడు. కానీ అదే పక్క పార్టీ నుంచి కూడా ఉండాలి కదా అనేది జన సైనికుల ఆవేదన. ఆ మేరకు తెలుగుదేశం పార్టీలో కూడా అంతర్గత విచారణ సుధీర్ రెడ్డి గారి మీద జరగాలి. ఆయన సచ్యత నిరూపించుకొని బయటికి రావాలి. భారత శిక్షా స్మృతిలో సహజంగా మనం ఏమంటాం, మామూలుగా కీడించి మేలెంచాలి అంటాం. ప్రతిదీ మనం ఒక కోణంలో, ప్రతి మరణాన్ని అనుమానపు కోణంలోనే చూస్తుంది భారత న్యాయ వ్యవస్థ. ఎందుకంటే ఇది సహజ మరణమా, దీని వెనక ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది కదా. అలాగే ఇప్పుడు కూడా ఇందులో ఆమె వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అయినా దీనికి మూడో వ్యక్తి ప్రమేయం ఉందా, ఇది న్యాయ విచారణ జరగాలి, పోలీసు విచారణ జరగాలి. ఇటు పార్టీ వైపు నుంచి కూడా విచారణ జరిగి ఇది ప్రజల కోసం ఏ రకంగా అయితే శ్రీరాముడు చేశాడో ఈ కూటమి పరిపాలన కూడా ఆ శ్రీరాముడి పరిపాలన లాగా ఉండాలని కోరుకునే వ్యక్తులం కాబట్టి ఆ రకమైన ఒక విచారణ జరగాలని మనం కోరుకోవచ్చు.